తెలంగాణ ముద్దుబిడ్డ భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీష్ పాల్గొన్నారు. భారత జాతి గర్వించదగిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని, పివి నడయాడిన గడ్డపై పుట్టడం అదృష్టమన్నారు మధుసూదనాచారి. కుగ్రామంలో పుట్టి ఉన్నత చదువులు చదువుతూ నిజాం సర్కార్ను ఎదిరించిన ధైర్యవంతుడు పివి అని మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ అన్నారు. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి పివి అని మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ భారత రత్న మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు. ఆ మహానుభావుడు తెలంగాణలో పుట్టడం తెలంగాణ తల్లి చేసుకున్నటువంటి పుణ్యం. ఒక మారుమూల కుగ్రామం వంగరలో 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పివి నరసింహారావు గారు బడులు లేనటువంటి కాలంలో పుట్టి అనేక భాషల్ని ఆపోసన బట్టి సాహిత్యంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను చాటినటువంటి మహానుభావుడు. భారత ప్రధానిగా దేశం దశను దిశను నిర్దేశించే భవిష్యత్ తరాల క్షేమాన్ని, అభివృద్ధిని, భారత పురోభివృద్ధిని ఆకాంక్షించి దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి ఆనాడున్నటువంటి పోటీ ప్రపంచంతో భారతదేశాన్ని పోటీ పెట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి భారత ఆవిష్కరణ జరిగింది అనంటే దీనికి ఆద్యుడు మూల పురుషుడు స్వర్గీయ పివి నరసింహారావు గారు. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు 104వ జయంతి నరసింహారావు గారిది ప్రత్యేకమైన స్థానం ఉన్నదని మాత్రం తప్పకుండా చెప్పలేస్తాం. ఎందుకంటే ఒక కుగ్రామం నుంచి వెళ్ళి వారు ఎదిగి వారు లా పాస్ అయిన తర్వాత అటు మహారాష్ట్ర లోపల వండుకుంటూ ఇటు నిజాం సర్కార్ నుంచి వెళ్ళి విముక్తి కావాలని చెప్పి భారతదేశం లోపల హైదరాబాద్ కలవాలని చెప్పి చేసిన ఉద్యమం లోపల వారి స్ఫూర్తి ఎంతో ఉంది. ఆర్థిక పరిస్థితి ఆ రోజు బంగారం కుదవబెట్టి భారతదేశం నడిపే పరిస్థితి నుంచి వెళ్ళి మళ్ళీ కాలం మీద నిలబడి స్వయంగా మళ్ళీ అభివృద్ధి అయ్యేటట్టు ఆర్థికంగా తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు. నిజంగా తెలంగాణ గర్వించేదగ్గ విషయం. ఈరోజు ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో జన్మించి అంచెలంచెలుగా తన విద్యార్థి దశ నుంచి వంగర్ నుంచి ప్రారంభించి మరి పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా ఉన్నతమైనటువంటి చదువులకు పోతున్నటువంటి క్రమంలో ఇక్కడ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో నిర్బంధాన్ని ఎదుర్కొంటూ మరి హైదరాబాద్ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో విలీనం చేయటమే కాకుండా మరి భారతదేశంలో అనేక ఆర్థిక పరిస్థితుల నుంచి అధిగమించే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయులు తెలంగాణ బిడ్డ మరి పివి నరసింహారావు.